అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నువ్వు కావాలని ఏ తప్పు చేయలేదు, ఎవరినీ మోసం చేయలేదు. నిన్ను మాయ చేసి నీతో అలా చేయించారు. అయినా జీవితంలో ఒక్కసారి దెబ్బతిన్నవాడే మళ్లీ అలాంటి దెబ్బ తగలకూడదని జీవితాంతం అలర్ట్గా ఉంటాడు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లటమే జీవితం. అవునన్నయ్య, ఈ పొజిషన్కి నువ్వే కరెక్ట్. దీన్ని సక్సెస్ చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు నీకున్నాయి. నువ్వు ముందుండి ఈ కంపెనీని నడిపించు. ఈ కుటుంబం మొత్తం నీ వెనుకుండి సపోర్ట్ చేస్తుంది. అవును బావగారు, మరదల్ని సైతం సొంత చెల్లెలుగా చూసుకునే గొప్ప మనస్తత్వం మీది. అందరూ బావుండాలని అనుకుంటారు, అందరి మంచి కోరుకుంటారు. అలాంటి మీ లీడర్షిప్లో మన కంపెనీ చాలా గొప్ప స్థాయికి వెళ్లాలని, చాలా పెద్ద సక్సెస్ కావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సంజయ్, సరైన సమయంలో ఈ సలహా ఇచ్చింది ఎవరో కాదు, ఈ కంపెనీని మొదలుపెట్టడానికి మొదటి కారణమైన మన ఉషా. వయసులో చిన్నదానివైనా ఎప్పుడూ పెద్ద మనసుతోనే ఆలోచిస్తావు. నువ్వున్న ఈ పరిస్థితుల్లో కూడా నా కోసం, ఈ కుటుంబం కోసం ఆలోచించావంటే నీకు థ్యాంక్స్ చెప్పడం తప్ప నేనేం చేయలేనమ్మా. ఏంటి బావగారు ఇది? ఈ కుటుంబంలో వ్యక్తిగా నేను ఈ కుటుంబం కోసం కాకపోతే ఇంకా దేనికోసం ఆలోచిస్తాను? అత్తయ్య గారు, మావయ్య గారు మీకు ఈ స్థానం మీ మీద జాలితోనో ప్రేమతోనో ఇవ్వలేదు, మీ మీద పూర్తి నమ్మకంతో ఇచ్చారు. మీరు ఈ కంపెనీని నెంబర్ 1 ప్లేస్కి తీసుకువెళ్తారనే నమ్మకంతో ఇచ్చారు. మేమందరం కూడా అదే నమ్ముతున్నాం. మరి కంపెనీలో నువ్వు కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో కూర్చోవాలి, నాకు సపోర్టుగా ఉండాలి. దానికి నువ్వు సిద్ధమేనా? నీకు ఇంతకుముందే చెప్పాను కదరా, తను ఏం చేయాలో నేను నిర్ణయిస్తానని. ఈ రోజు నుంచి ఉషా కూడా ఈ కంపెనీలో నీకు అసిస్ట్ చేస్తుంది. ఏమ్మా? మీ కొత్త ఆఫీస్లోకి పదండి బావగారు. ఇదే బావగారు మీ సీట్.
ఆల్ ద బెస్ట్ బావగారు. థ్యాంక్ యూ ఉషా. మేడం చెప్పు దాసు. మేడం ఆ సంజయ్ని ఎండిన్ చేశారు. అది మేడం జరిగింది. సరే దాసు, ఇలా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తూ ఉండు. తప్పకుండా మేడం, మీరు అందుకేగా నన్ను ఇక్కడ పెట్టింది. సరే ఉంటా మేడం. సంజయ్ని ఎండీ చేశారా? ఎలాగైనా వాళ్ళని దెబ్బ కొట్టాలి. ఏంటమ్మా, దేని గురించి అంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్వే కదా. ఫ్రీ బర్డ్నే డాడ్, కానీ మనం తొక్కేసిన వాళ్ళు మళ్ళీ ఎదుగుతుంటే మనకేమనిపిస్తుంది? అక్కడ కిరణ్ మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? సంజయ్ని వాళ్ళ నాన్న తేజ ఉషా రియల్ ఎస్టేట్స్ కంపెనీకి ఎండిన్ చేశారు. పోనీలే అమ్మా, వాళ్ళ ఉత్సాహం వాళ్ళది. మునిగిపోయే నావకి కొత్త కెప్టెన్ పెట్టినట్టుందది. సంజయ్ మేనేజింగ్ డైరెక్టర్గా 4 రోజులు కవరింగ్ ఇచ్చినా ఆ తర్వాత ఎలాగూ జైల్లో సెటిల్ అవ్వాల్సిందే కదా. అది కాదు డాడీ, ఉషా పేరు మీద ఉన్న ఆ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో చాలా ఎదిగింది. పైగా ఇప్పుడు ఉషా కూడా ఆఫీస్లో ఇన్ఛార్జిగా ఉండబోతుందట. వాళ్ళ పిచ్చి కాకపోతే మొగుడికి దూరమైన ఉషా ఏం చేస్తుంది మేఘనా? డాడీ, నన్ను అవమానిస్తున్నారా? నేను కూడా నా మొగుడికి దూరంగానే ఉంటున్నాను కదా. అది కాదమ్మా, నా ఉద్దేశం అది కాదు. అది సర్లే గాని, నువ్వు కూడా భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నావు కదా, అర్జెంటుగా వాళ్ళకి ఒక షాక్ ఇవ్వు. ఆ ఉషా రియల్ ఎస్టేట్స్ ని మార్కెట్లో లేకుండా చేయి. హే రాజు, ఏంటిలా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసారు? ఏమైంది? మాకు చాలా భయంగా ఉంది మేడం. ఆ తరుణ్ మమ్మల్ని వదలడం లేదు. అవును సార్, ఆ తరుణ్ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. మమ్మల్ని ఏం చేస్తాడో అని భయమేస్తుంది. నీ మొహం, ఆ తరుణ్ గారికి ఇప్పుడు పవర్ లేదు. వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. నేనుండగా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పాను కదా. మీరు చెప్పారు సార్, కానీ మా భయం మాది. అవును సార్, మాకు చాలా భయంగా ఉంది సార్. చూసారా డాడీ, సస్పెన్షన్ లో ఉండి కూడా ఆ తరుణ్ అంతలా రెచ్చిపోతున్నాడు. వాడికి అసలు భయం లేదు డాడీ. వాడిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదు. వెంటనే డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయించండి. కాస్త ఓపిక పట్టు మేఘనా. ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడినా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా నేను సీఎం సీటు మీద కూర్చోగానే వాడి పని నేనే పడతాను. అంతవరకు మీరు మమ్మల్ని కాపాడండి సార్. రాజు, నువ్వు ధైర్యంగా ఉండు. వాడు నిన్ను టచ్ చెయ్యాలి అంటే ముందు ఈ శంకర్ని దాటుకుని రావాలి. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. నా మనుషులు మీ ఇంటి చుట్టూ ఉంటారు. ఇక వాడి గురించి మీరు భయపడకండి. మీకు నేనున్నాను. అలాగే సార్, ఉంటాము. వెళ్ళొస్తాం సార్. డాడీ,
మీరు చెప్పినట్టుగా సీఎం అవ్వగానే ఆ తరుణ్ గాడి భరతం పట్టాలి. వాడి అహంకారం మట్టిలో కలిసిపోవాలి. ఖచ్చితంగా మేఘన. వాడు తన సర్వీస్ మొత్తం మీద సంపాదించుకున్న గౌరవాన్ని మురికి కాలువలో కలిపేస్తాను. అలానే ఆ సంజయ్ గురించి కూడా నువ్వు వర్రీ కాకు. రియల్ ఎస్టేట్లో వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో నేను చూసుకుంటాను డాడీ. కెమిస్ట్ రాజు భార్య ప్రమీల గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? హలో. నమస్కారం తరుణ్ గారు. నమస్కారం ప్రమీల గారు, చెప్పండి. మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అసలేం జరిగింది? ఏదైనా ప్రాబ్లమా? మీరందరూ సేఫ్గానే ఉన్నారు కదా? అందరూ బానే ఉన్నాం సార్. కానీ మా మంచి కోరే మీకే మా వారు హాని చేయాలని చూస్తున్నారు సార్. అసలేం జరిగిందో చెప్పండి. ఆద్య నిన్నటిదాకా మీకు అన్ని విధాలా సహకరిస్తాను అంది. ఇప్పుడు తండ్రి మాటలకి తల ఊపడం మొదలుపెట్టింది. మీకు మీ అన్నయ్య గారికి సాయం చేస్తాను అని మాటిచ్చాను. కానీ అది అయ్యేటట్టు కనిపించడం లేదు సార్. అది సార్ జరిగింది. మీరేం బాధపడకండి, నేనేదో ఒకటి చేస్తాను. సరే సార్. నమస్కారం. నమస్తే. నమస్కారం బావగారు. వదినా, మరో 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఆ రోజే 16 రోజుల పండగని మీ ఇంట్లో జరిపించి తర్వాత మా కోడలు రేణుని మెట్టినింటికి తీసుకుని వెళ్తాం. అలాగే వదిన గారు, మీరు అనుకున్నట్టుగానే జరిపిద్దాం. పెళ్లి కూడా అనుకోని పరిస్థితుల్లో జరిపించాం కాబట్టి ఇప్పుడు మాకున్న దాంట్లో 16 రోజుల పండుగని ఘనంగా జరిపిస్తాం. అంత పెద్ద ఆడంబరాలేమీ వద్దమ్మా, సింపుల్గానే జరిపిద్దాం. అలాగే బావగారు, మీరు చెప్పినట్టే చేస్తాం. ఎంతైనా మీరు మగ పెళ్లివాళ్ళు, మీరు చెప్పినట్టే వినాలి కదా. అంటే ఇంకో 2 రోజుల్లో మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందన్నమాట. మా ఆడపడుచుని మీ ఇంటి దేవతలా చూసుకోవాలి, మీ కంటికి పాపలా కాపాడుకోవాలి. అలాగే అమ్మా. తను మా ఆడపడుచైనా అర్ధమొగడిగా ఎప్పుడూ పెత్తనం చలాయించలేదు. వదినల్ని అమ్మలా చూసుకుంది. అందరితో ప్రేమగా ఉంటుంది. మా ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లి. మా ఇంట్లో అందరికంటే చిన్నదైనా మా రేణుది చాలా పెద్ద మనసు. తను మా ఇంట్లో ఉన్నట్టే మీ ఇంట్లో కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటి బాబు, అప్పుడే అప్పగింతలు చేస్తున్నారా? దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. అమ్మ ఉషా, మా సుహాస్ నిన్ను సొంత అక్కలా భావిస్తాడు. నువ్వు కూడా ఖచ్చితంగా ఫంక్షన్లో పాల్గొనాలి. నీ ఆశీస్సులు ఈ కొత్త జంటకు అందించాలి. అవునమ్మా, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు మనసారా దీవిస్తే వాళ్ళ నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు.
సరే అండి, ఇంకా మేము వెళ్ళొస్తాం. అలాగే. అలాగేనమ్మా. అది నాన్న, నేను సంతోషంగా 16 రోజుల పండగ జరుపుకోవాలంటే నాదొక కోరికుంది. దాన్ని మీరు ఒప్పుకోవాలి. నీ కోరిక ఏదైనా దాన్ని తీర్చటం తండ్రిగా నా బాధ్యత. చెప్పమ్మా, ఏంటది? నాన్న, అది చెప్పమ్మా, ఎందుకంత ఆలోచిస్తున్నావు? నాన్న, నా 16 రోజుల పండుగలో కిరణ్ అన్నయ్య కూడా నా పక్కనే ఉండాలి. నాకు కిరణ్ అన్నయ్య దీవెనలు కూడా కావాలి. ఏంటి రేణు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంట్లో కిరణ్ ప్రస్తావన కూడా రాకూడదని చెప్పాను కదా నీకు. అలాంటి ఈ ఫంక్షన్కి కిరణ్ని ఎలా ఆహ్వానిస్తావు అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నా పెళ్లి నేను స్పృహ లేని పరిస్థితుల్లో జరిగిపోయింది. కానీ ఈ వేడుకకి మాత్రం నా కుటుంబం మొత్తం నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. కుటుంబం అంటే కిరణ్ అన్నయ్య కూడా కదా నాన్న. వదినా, రారేణు, కూర్చో. వదినా, నేనత్తగారింటికెళ్ళాక నీలాగే మంచి కోడలు అనిపించుకోవాలి అనుకుంటున్నాను. నీ సహనం, ఓర్పు, మంచితనంలో 10% ఉన్నా నేననుకున్నది సాధించగలను కదా. ఏంటి మునగ చెట్టెక్కిస్తున్నావు? దేనికి పొగడ్తలు? నువ్వు క్షణాల్లో గుర్తుపట్టేస్తావు వదినా. నువ్వు చాలా తెలివైన దానివి. అదిగో మళ్ళీ పొగడ్తలు. అసలు విషయం చెప్పు. అది వదినా, అదేంటంటే అది నసగకుండా విషయం చెప్పు. నా 16 రోజుల పండక్కి కిరణ్ అన్నయ్యని కూడా పిలుద్దామనుకుంటున్నాను. నువ్వేమనుకోక? రేణు, నేను మీ అన్నయ్యకి దూరంగా బతకాలనుకుంటున్నాను. అంతేకాని మీ అన్నయ్యని మీకు దూరం చెయ్యాలి అనుకోవడం లేదు. నువ్వు మీ అన్నయ్యని సంతోషంగా పిలుచుకో. థ్యాంక్ యూ వదినా, మా మంచి వదినా. అలాగే నాది ఇంకో రిక్వెస్ట్ వదినా. ఏంటో చెప్పు. అంటే వదినా, ఆ ఒక్కరోజు మీరిద్దరూ ఒకప్పట్లా కలిసిమెలిసి ఉంటే నాకు ఆనందం. నా కోసమైనా మీరిద్దరూ ఒప్పుకుంటే. రేణు, అసలు నేను ఫంక్షన్లోనే ఉండకూడదు అనుకుంటే నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఆ రోజు నేను ఇంట్లోనే ఉండను. అదేంటి వదినా అలా అంటావు? నువ్వు లేకుండా అసలు ఈ వేడుక జరుగుతుందా? జరగాలి, జరుగుతుంది. ఫంక్షన్లో ఉండటం ఉండకపోవడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయాలు నా ఇష్టాలను బట్టి మారుతూ ఉంటాయి.
అది కాదు వదినా. ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్ వదినా. నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలి. వదినా ప్లీజ్. తరుణ్, అసలేం జరిగిందో తెలుసా? కూల్ కూల్ కూల్. అసలు నువ్వేం చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? నా కళ్ళ ముందు జరిగింది చూసి అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. పోనీ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? చెప్పేది వినకుండా అసలేంటి నీ జోకులు? తరుణ్ ఎక్కడో. ఇక్కడ 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 ఇక్కడ. కూల్ 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 కూల్. అసలు ఏమైందో చెప్పు. రేణు ఉషా దగ్గరకు వెళ్ళి, ఒకరోజు మీరు భార్యాభర్తలా సంతోషంగా కలిసి ఉంటే నా 16 రోజుల పండగ ఆనందంగా ఉంటుందని రిక్వెస్ట్ చేసినా ఉషా అస్సలు వినడం లేదు. ఉషాకి రేణు మీద ఎంత ప్రేమున్నా తను అడిగిన దానికి ఉషా ఒప్పుకోదు. అంతేకాదు, అసలు కిరణ్ కూడా ఈ ఫంక్షన్కి వస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. నువ్వు ఒప్పిస్తే వస్తాడు తరుణ్, ప్లీజ్. మీరి మధ్య ఎందుకని పాడడం లేదు? వదిలేశాను. ఎవరిని? పాటనా మీ భార్యనా? ఎలాగో నువ్వు కిరణ్ని దూరం పెడుతున్నావు, అలాంటప్పుడు తనని నాకు దగ్గర చెయ్యొచ్చు కదా. ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఒక భర్త లేని ఆడదాన్లాగే చూస్తుంది. ఏ శుభకార్యానికి వెళ్ళినా నిన్ను ఒక అపశకునంలాగే చూస్తుంది. ఇంకొకసారి ఉషా గురించి తప్పుగా మాట్లాడితే నీ తోట తీస్తాను, జాగ్రత్త.